బ్రో అఖండ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? భయ్య అఖండ మూవీ మీద నిజంగా భయ ఎక్స్పెక్టేషన్ అయితే భారీగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. అసలు అదే అంటే భయభ్రాంతులు గురి చేస్తున్నాయి. ఎలాగంటే చెప్తా వినండి క్లారిటీగా. సినిమా ట్రైలర్ చూస్తున్న సేపు ఏంటంటే ఫైట్లు, ఆ బీజిఎంలు, ఆ పాటలు, ఆ డ్యాన్సులు అన్నీ ఘోరంగా ఉన్నాయి, అరాచకంగా దారుణంగా ఉన్నాయి. నిజంగా చూస్తున్న సేపు ఏంటంటే జనాలు భయపడిపోతున్నారు. ట్రైలర్లోనే భయపడిపోతున్నారంటే రేపు సినిమా థియేటర్లో పారిపోతారు జనాలు. నాకు తెలిసి ఖచ్చితంగా తమనన్న బీజిఎం కొట్టాడంటే మాత్రం ఇంకా థియేటర్లు పగిలిపోతాయి, జనాలకు చెవుల్లో నుంచి రక్తాలు వచ్చేస్తాయి. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు విఎఫ్ఎక్స్ బాగాలేవని, మీరేమంటారు? అదే విఎఫ్ఎక్స్ బాగా ట్రోల్ చేస్తారు, పని బట్టలేక. నాలాగే నా పరిస్థితి అందరికి వస్తుంది, అర్థం కాదు. నాలాగే ఎందుకు పెళ్ళాం పెట్టాలని వదిలేసి మనం ఎన్ని చిన్న కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటంటే పెళ్ళంతా కాపురం చేసుకో, సినిమా కూడా చూసుకో, ఆనందపడు. అంతేగాని సినిమా బాగాలేకపోయినా కూడా పెళ్ళాన్ని బిడ్డని మీ అమ్మ అందరం వదిలేసి ఓడివుడి కోసం పోయి సచ్చి ఎందుకు చెప్పండి, ప్రాణాల మీద పోవడం తప్ప ఏమన్నా ఇది. కాబట్టి ఎవరో కోసం మనకు బలి, సినిమా చూడు, ఆనందపడు, లేదా మనీ. సరే బాలయ్య గురించి చెప్పు, లుక్స్ ఎలా అనిపించినాయి బాలయ్య? బాలకృష్ణ సినిమా నిజం చెప్పాలంటే బాలకృష్ణ అని ఎంత చెప్పినా తక్కువే. ఆ క్యారెక్టర్లైనా, పౌరాణిక పాత్రలైనా, ఈ లుక్స్ అయినా, ట్రెండీగా అయినా, కోట్ అయినా, సూట్లు వేసినా అది ఖచ్చితంగా బాలకృష్ణ డైలాగులు చెప్పాలన్నా నేను కూడా బాలకృష్ణని ఫాలో అవుతుంటా. అప్పుడప్పుడు డైలాగ్ చెప్తా. ఇట్లా బాలయ్య బాబు డైలాగ్ చెప్పరా? చెప్తా. ఇది రామారావు గారి రక్తం, ఇది రామారావు గారి రక్తం. సినిమా డైలాగ్ చెప్పు. సినిమా డైలాగ్ అయితే ఇంకేముంది, ఇది ఉండదు కదా. ఏంటది, స్వయాన జననం నాస్త్రి, స్వయాన గమనం నాస్త్రి, స్వయాన సృష్టి నాస్త్రి. చివరికి ఆ భగవంతుడైనా సరే తల్లి కడుపున పుట్టాల్సిందే. నిన్ను కనడానికి ఓ తల్లి కావాలి, నిన్ను పెంచడానికి ఓ అక్క కావాలి, నువ్వు తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, నీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. బా డైలాగులు ఏంటంటే జనాలకి, దేశానికి, ప్రజలకి ఉపయోగపడే విధంగా కరెక్ట్గా ఉంటుంది. ఇంకా అఖండాలో అయితే అది లాస్ట్లో అది చూసి ఆ ఫైటు అదే టైలర్ లాస్ట్లో వస్తున్నా సోలం తీసుకొని గన్న మీద గుచ్చి పాకిస్తాన్ వాళ్ళు కాలుస్తుంటే అబ్బా బాబా ఇది కదా కావాలా, ఇది కదా పాకిస్తాన్ వాళ్ళు కాల్చారు అంతే, లేపేయాలి వాళ్ళని. కాబట్టి బాలకృష్ణ గారు మొదటి నుంచి దేశభక్తి, ఆయనకి దేవుడు భక్తి, దేశభక్తి, ఇంకా జనాలంటే అభిమానం, అందరికీ భక్తి ఉంది ఆయనకి. కాబట్టి ఖచ్చితంగా బాలకృష్ణ సినిమా అయితే బాగా ఆడాలి.